హాయ్ అండి. కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, కీళ్ళ వాతం ఇవన్నీ కూడా పోవాలంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. చాలా చక్కగా యూజ్ అవుతుందండి. వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చాలా అద్భుతమైన టిప్స్ అండి. వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మీ అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన అమేజింగ్ యూస్ఫుల్ ఇంట్రెస్టింగ్ టిప్స్ అయితే మేము ముందుకు తీసుకొచ్చేసాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈరోజు అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన కొత్త టిప్స్ అయితే షేర్ చేస్తున్నానండి. వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మరి మీకు ఈ టిప్స్ అన్నిట్లో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయి అనేది ప్లీజ్ అండి చిన్న కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ టిప్స్ మీకు యూస్ఫుల్గా ఉన్నాయా లేదనేది నాకు కూడా అర్థమవుతుంది కాబట్టి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. మనం ఎక్కువగా వంట చేస్తూ ఉంటాం కదండి రోజు, లేదంటే చిన్నపిల్లలు అయినా కూడా స్కూల్కి వెళ్ళి వచ్చేస్తూ ఉంటారు. సో వాళ్ళు ఒక్కొక్కసారి తెలియక నోట్లో వేలు వేసేసుకుంటూ ఉంటారు. సో వాళ్ళు ఇలా క్లీన్ చేసామనుకోండి వాళ్ళ ఏళ్ళని, ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. ఎందుకంటే వాళ్ళ ఇలా నెయిల్స్లో ఇలాగ డస్ట్ అనేది ఉండిపోతూ ఉంటుంది. వాళ్ళు తెలియక నోట్లో వేసేసుకున్నా కూడా సో వాళ్ళకి లోపల డస్ట్ అనేది అది పేరుకుపోయి లోపల మనకి ఇన్ఫెక్షన్ లాగా తయారవుతూ ఉంటుంది. అంటే మనకు వాళ్ళు నోట్లో వేసేసుకుంటూ ఉంటారు కదండి, ఇన్ఫెక్షన్ లాగా తయారవుతూ ఉంటుంది. సో అలా కాకుండా పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన వెంటనే స్నానం చేయించేటప్పుడు ఈ విధంగా నెయిల్స్కి చక్కగా ఇలా నిమ్మబద్ద పెట్టి ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఆ డస్ట్ అనేది మొత్తం కూడా అదంతా కూడా మనకి లేకుండా ఉంటుంది. సో మనకి నెయిల్స్ కూడా శుభ్రంగా క్లియర్గా కనిపిస్తాయి. సో అప్పుడప్పుడు మనం ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, పెద్దవాళ్ళమైనా సరే ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల ఎటువంటి డస్ట్ ఉన్నా ఒక్కొక్కసారి ఏళ్ళు కూడా పుచ్చిపోయినట్లుగా అనిపిస్తూ ఉంటుంది. అలాంటి ఇబ్బంది కూడా ఉండదండి. సో ఈ విధంగా అప్పుడప్పుడు ఇలా నిమ్మబద్ద పెట్టి ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల మంచి యూస్ఫుల్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ముఖ్యంగా చిన్నపిల్లలు అయితే నోట్లో వేలు వేసుకుంటూ ఉంటారు కదండి, వాళ్ళకి ఈ విధంగా క్లీన్ చేశారనుకోండి ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి. ఇంకా సెకండ్ టిప్ని తెలుసుకుందాం. పిల్లలు స్కూల్కి వెళ్తూ ఉంటారు కదండి, ఇలా స్కూల్కి వెళ్ళేటప్పుడు సాక్సులు వేసుకుంటూ ఉంటారు. సో ఈ సాక్సులు మనం అందించిన దాకా కూడా వాళ్ళు తీసుకోరు, చాలా ఇసుకిస్తూ ఉంటారు. సో సాక్సులు పిల్లలు ఎక్కడ పడితే అక్కడ వేసేస్తూ ఉంటారు. సో అలా లేకుండా మనం ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకున్నాం అనుకోండి సాక్సులని, మళ్ళీ పిల్లలు అటు ఇటు విసిరేసినా కూడా అసలు ఊడిపోనంటే ఊడిపోదండి, అంత చక్కగా వర్క్ అవుతుంది. రెండు ఒక చోటని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుని పెట్టుకుంటే చక్కగా మడత కూడా మనకి ఫోల్డింగ్ చక్కగా ఉంటుంది, నీట్గా ఉంటుంది. అలానే పిల్లలు విసిరేసినా కూడా అవి చెక్కు చెదరకుండా ఇలా స్టిఫ్గా ఉంటాయండి. సో ఈ విధంగా నేను సాక్సుల్ని చూపిస్తున్నాను చూడండి వీడియోలో. ఇలా రెండు కలిపేసి ఈ విధంగా ఒకదానిపైన ఒకటి వేసేసి చివరి వరకు ఇలాగ ఫోల్డింగ్ చేసుకుంటూ రావాలి. చివర ఉన్నటువంటి స్టార్టింగ్ దాన్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకున్నాం అనుకోండి, చక్కగా మనకి ఈ విధంగా అయితే స్టిఫ్గా గట్టిగా అయిపోతుంది. సో మనకి ఇలా సాక్సులు కూడా ఒక చోట ఉంటాయి, వాళ్ళు తీసుకుని యూజ్ చేసుకుంటారు. సో మనల్ని అస్తమానం మనల్ని అడిగే పని లేకుండా వాళ్ళే తీసుకుని వేసుకుంటారు. వాళ్ళు ఒకవేళ అల్లరి పిల్లలు అనుకోండి విసిరేసినా కూడా అవి రెండు అసలు చెక్కు చెదరకుండా స్టిఫ్గా గట్టిగా ఉంటాయండి. సో అంత చక్కగా వర్క్ అవుతుంది. సో పిల్లలు కూడా ఒక చోట ఉంటాయి కాబట్టి తీసుకుని యూజ్ చేసుకుంటారు. ఇంకొక ఫోల్డింగ్ కూడా చూపిస్తున్నాను చూడండి. ఒకదానిపైన ఒకటి ఈ విధంగా వేసేసుకొని ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని చివరిన ఈ విధంగా ఫోల్డింగ్ పెట్టేసుకున్నాం అనుకోండి, ఇలా కూడా మనకి చెక్కు చెదరకుండా ఉంటుందన్నమాట. సాక్స్లు చాలా చక్కగా యూజ్ అవుతాయి. సో ఇలా ఫోల్డింగ్ చేసేసి మనం ఒక చోట పెట్టామనుకోండి వాళ్ళే తీసుకుని యూజ్ చేసుకుంటారు. సో మనకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది. వాష్ చేసిన తర్వాత ఇలాగ ఫోల్డింగ్ చేసి ఒక చోట పెడితే పిల్లలే తీసుకుని యూజ్ చేసుకుంటారు. ఇంకా మనకి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదండి. ఇలా ట్రై చేసి చూడండి. సాక్షులను మనం అక్కడ ఇక్కడ పడేస్తూ ఉంటాము, మళ్ళీ ఒక చోట పెట్టి మరొక చోట ఎదుగుతూ ఉంటాము. సో అలా కాకుండా ఇలా సాక్సుల్ని ఫోల్డింగ్ చేసేసి ఒక చోట పెట్టేసామనుకోండి, వాళ్ళు యూనిఫామ్ దగ్గర ఈ విధంగా సాక్సులు కూడా పెట్టేసామనుకోండి వాళ్ళే తీసుకొని యూజ్ చేసుకుంటారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా మనల్ని అడగరు ఇంకా. సో ఒక చోట ఉంటాయి కాబట్టి రెండు కూడా ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని ఒక చోట పెట్టేసుకుంటే వాళ్ళు తీసుకుని యూజ్ చేసుకుంటారు. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఈ టిప్ కూడా మనందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన టిప్ అండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మరి ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్స్ అయితే మీకు యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయి అనేది ప్లీజ్ అండి చిన్న కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ టిప్స్ మీకు యూస్ఫుల్గా ఉన్నాయా లేదనేది నాకు కూడా అర్థమవుతుంది కాబట్టి ప్లీజ్ తప్పకుండా చిన్న కమెంట్ చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఈ విధంగా మనం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టుకుంటూ ఉంటాం కదండి, పట్టుకుని ఏదైనా ఒక గాజు జార్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాము. మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ రోజు స్టోర్ ఉండాలంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు, అలానే కొద్దిగా ఆయిల్, ఈ మూడు కలిపేసి ఇలా బాగా మిక్సింగ్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్సింగ్ చేసుకుని ఏదైనా ఒక గాజు జార్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పాడవకుండా ఉంటుంది. ఎందుకంటే మనం ఈ విధంగా ఉప్పు అలానే పసుపు నూనె కూడా వేసాం కాబట్టి పాడవకుండా ఎక్కువ రోజు స్టోర్ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం.
వెల్లుల్లిపై టీ పౌడర్ వేయండి, అద్భుతం జరుగుతుంది. ఏంటి అద్భుతం అనుకుంటున్నారా? చాలా చక్కగా వర్క్ అవుతుందండి. ఏదైనా ఒక టిష్యూ పేపర్ కానీ లేదంటే ఒక న్యూస్ పేపర్ కానీ తీసుకొని ఆ పేపర్లో ఈ విధంగా ఎల్లుల్లిపాయలు ఒక 2 తీసుకుని మెత్తగా దంచేసుకుని అందులో వేసుకోండి. ఇప్పుడు ఒక 1 టీ స్పూను టీ పౌడర్ కూడా వేసుకోండి. వెల్లుల్లి 2 రెబ్బలు మెత్తగా దంచుకొని వేసుకోవాలి. అలానే టీ పౌడర్ కూడా ఒక 1 టీ స్పూన్ తీసుకోవాలి. అలానే ఎక్స్పైరైన్ ట్యాబ్లెట్స్ మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి. ఎక్స్పైరైన్ ట్యాబ్లెట్స్ కానీ మనం యూజ్ చేయని ట్యాబ్లెట్స్ కానీ మీ ఇష్టం అండి, ఏది ఉంటే అది. ఈ విధంగా 2 ట్యాబ్లెట్స్ తీసుకొని మెత్తగా పౌడర్లా చేసుకొని అందులో వేసుకోండి. ఒక చిన్న బిర్యానీ ఆకు, చిన్న దాల్చిన చెక్క కూడా వేసేసుకొని అందులో 2 లవంగాలు వేసుకోండి. ఇప్పుడు కర్పూరం బిళ్ళను కూడా ఒకటి చిదిమేసుకుని ఆ పౌడర్ని అందులో వేసుకోండి. ఇలాగా ఇవన్నీ వేసుకున్న తర్వాత పొట్లంలాగా కట్టుకోవాలన్నమాట. ఈ పేపర్లో ఉన్నటువంటి పదార్థాలన్నీ కూడా చక్కగా ఈ విధంగా పొట్లంలాగా కట్టేసుకొని ఒక సిజర్ కానీ లేదంటే ఒక చాకును కానీ తీసుకుని ఈ పొట్లానికి అక్కడక్కడ హోల్స్ పెట్టేయాలి. అక్కడక్కడ హోల్స్ పెట్టేస్తే మనకి ఇందులో నుంచి మంచి స్మెల్ వస్తుంది, ఒక ఘాటైన స్మెల్ వస్తుంది అనమాట. ఆ స్మెల్కి మనకి ఇంట్లో ఉన్నటువంటి బల్లులు కానీ బొద్దింకలు కానీ చిన్న చిన్న పురుగులు కానీ చీమలు కానీ దరిచేరకుండా ఉంటాయండి. ఇక్కడ నేను ఒకటి చూపిస్తున్నాను, కానీ ఇలాంటివి మీరు ఒక 3-4 రెడీ చేసుకుని పక్కన పెట్టుకున్నారనుకోండి, రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో చక్కగా ఉన్నటువంటి బల్లులు బొద్దింకలను అయితే వెళ్ళగొట్టుకోవచ్చు, పరారైపోతాయండి. అంత చక్కగా వర్క్ అవుతుంది. సో ఇక్కడ నేను ఒక పొట్లం అయితే చూపిస్తున్నాను. 3-4 అయితే ఈ విధంగా రెడీ చేసుకొని ఇలా కిచెన్లో కబోర్డ్స్ దగ్గర కానీ అలానే మనం బట్టలు పెట్టుకుంటూ ఉంటాం కదండి కబోర్డ్స్లో, ఆ బట్టల దగ్గర కానీ ఇలా పెట్టేసుకుంటే వీటి ఘాటు స్మెల్కి అవి దూరంగా పారిపోతాయి. సో మనకి ఎటువంటి బ్యాడ్ స్మెల్ ఉండదు, నెగిటివ్ ఎనర్జీ కూడా ఉండదు. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. పువ్వులు మాల కట్టాలంటే చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం కదా, చాలా ఈజీగా సింపుల్గా ఈ విధంగా అయితే కట్టేసుకోవచ్చు. సో ఒకరి హెల్ప్ లేకుండా ఎన్ని పువ్వులైనా కూడా మనం ఈజీగా కట్టేసుకోవచ్చు. చాలామందికి మాల అయితే రాదు కండి, పువ్వులు మాల కట్టాలంటే చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. సో ఒకరి హెల్ప్ తీసుకుంటూ ఉంటారు, ఎందుకంటే వాళ్ళకి మాల కట్టడం రాక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి హెల్ప్ తీసుకోవాల్సి వస్తుంది. అటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా ఎక్కువ పూలు అనుకోండి, ఇంకా వాళ్ళని రిక్వెస్ట్ చేసి అడిగినా కూడా ఇబ్బంది ఉండదు. సో తక్కువ పూలు ఉన్నప్పుడు ఈ చిన్న ట్రిక్ని మీరు ట్రై చేశారంటే అద్భుతంగా వర్క్ అవుతుంది. ఒక పినీస్ తీసుకొని, పినీస్ ఉంటే చాలండి, ఇలా తక్కువ పూలు ఉన్నప్పుడు ఎన్ని పువ్వులనైనా ఈజీగా ఈ విధంగా అయితే గుచ్చేసుకోవచ్చు. చూసారు కదా, అసలు మనకు ఒకరు హెల్ప్ లేకుండా తక్కువ పూలు ఉన్నప్పుడు ఈ విధంగా పినీస్ గుచ్చేసుకొని చక్కగా మనం జడలో పెట్టుకున్నాం అనుకోండి, చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుందండి. మనం పువ్వులు మాల కట్టేదానికన్నా కూడా చాలా బ్యూటిఫుల్ కనిపిస్తుంది అనమాట. సో ఇలాగా గొత్తగా ఉంటాయి కాబట్టి పినీసు గుచ్చుకుంటే చాలా బాగుంటాయండి చూడటానికి కూడా. చూసారు కదా, ఇప్పుడు మీకు లైవ్లో నేను చూపిస్తున్నాను ఎంత బాగున్నాయో. సో మనం మాల కట్టినా కూడా ఇంత బ్యూటిఫుల్గా ఉండవండి, అంత చక్కగా అందంగా కనిపిస్తున్నాయి. సో ఒకరి హెల్ప్ లేకుండా తక్కువ పూలు ఉన్నప్పుడు ఇలా ట్రై చేసి చూడండి, అద్భుతంగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఈ టిప్ కూడా మనందరికీ యూజ్ అయ్యే టిప్ అండి. మనం వెల్లుల్లి ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండి, వెల్లుల్లి పాడవకుండా ఉండాలంటే ఒక 1 అవర్ పాటు ఎండలో ఉంచేసిన తర్వాత ఇలా వెల్లుల్లి చుట్టూ కొద్దిగా కాటన్ తీసుకొని వెనిగర్ వేసుకోవాలండి. వెనిగర్ వేసుకొని ఇలా కాటన్తో ఎల్లుల్లిపాయలు మొత్తం కూడా ఈ విధంగా ఎల్లుల్లిపాయల చుట్టూ ఈ విధంగా అప్లై చేసామనుకోండి, వీటి ఘాటు స్మెల్కి మనకి ఎల్లుల్లిపాయలు అనేవి పాడవకుండా ఎక్కువ రోజు స్టోర్ ఉంటాయి. ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుందండి. చూసారు కదా, ఇప్పుడు ఎల్లుల్లిపాయల చుట్టూ కూడా ఈ విధంగా వెనిగర్ అయితే నేను అప్లై చేస్తున్నాను. సో మనం ఈ విధంగా పెట్టేసుకున్నాం అనుకోండి, పురుగు పట్టకుండా బూజు పట్టకుండా మనకి ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి. ట్రై చేయండి. ఇలా ఎల్లుల్లిపాయలు మనం ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు, ఎక్కువ మోతాదులో ఉన్నప్పుడు ఈ విధంగా వెనిగర్ కొంచెం అప్లై చేసామనుకోండి, అసలు చీమలు కానీ పురుగులు కానీ ఎలాంటివి అయినా కూడా రాకుండా ఉంటాయి, ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. పిల్లలకి చాలా చక్కగా యూజ్ అయ్యే అద్భుతమైన టిప్ అండి. పిల్లలు ఏదైనా ప్రాజెక్ట్ వర్క్ చేసుకోవాలన్నా లేదంటే ఏదైనా డయాగ్రామ్ గీయాలన్నా కూడా ఒకరి హెల్ప్ తీసుకుంటూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి రాక ఇబ్బంది పడుతూ ఉంటారు, లేదంటే మనల్నైనా గీయమంటూ ఉంటారు కదా. సో వాళ్ళకి కార్బన్ పేపర్ ఉందనుకోండి, చక్కగా గీసేసుకుంటారు. లేదు అనుకున్నప్పుడు టైంలో ఇలా ఒక వైట్ పేపర్ తీసుకొని దానిపైన కర్రీస్లో యూజ్ చేసుకునే ఆయిల్ ఉంటుంది కదండి, ఇలా ఆయిల్ తీసుకొని కొద్దిగా కాటన్కి ఈ విధంగా అప్లై చేసేసి పేపర్ అంతా కూడా అప్లై చేయాలి. మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా మొత్తం కూడా అప్లై చేసిన తర్వాత ఎండలో కొంచెం సేపు అలా ఉంచుకున్న తర్వాత ఇలాగా మీరు ఏదైతే డయాగ్రామ్ గీయాలి అనుకుంటున్నారో ఆ డయాగ్రామ్ పైన ఈ పేపర్ పెట్టేసి ఇలాగా మనం పెన్నుతో గీసుకున్నట్లయితే చక్కగా ఆ డయాగ్రామ్ అయితే పడుతుందనమాట. సో మనకి ఈ విధంగా పిల్లలకైనా యూజ్ చేసుకోవచ్చు. అలానే మనమైతే శారీ మీద ఒక్కోసారి పెయింటింగ్ వేసుకోవాలి అనుకున్నప్పుడు మనం ఒక్కోసారి డిజైన్ మళ్ళీ బయటికి వెళ్ళే పని లేకుండా అప్పటికప్పుడు ఈ విధంగా చక్కగా శారీ పైన కూడా ఈ విధంగా మనం డిజైన్ అయినా వేసుకోవచ్చు అండి. చాలా చక్కగా యూజ్ అవుతుందన్నమాట. మీకు లైవ్లో నేను చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా కొద్దిగా డ్రై అయిన తర్వాత నేను డయాగ్రాము గీసి చూపిస్తున్నాను చూడండి. ఇలాగా మనం ఈజీగా ఇలా అయితే పిల్లలైనా వేసుకోవచ్చు, పెద్దవాళ్ళైనా వేసుకోవచ్చు అండి. అంత చక్కగా వర్క్ అవుతుంది. ట్రై చేయండి.
అప్పటికప్పుడు పిల్లలకైనా మనం ఎలా రెడీ చేసి ఇవ్వచ్చండి. చాలా ఈజీగా సింపుల్గా ఈజీ ట్రిక్తో ఈ విధంగా అయితే ట్రై చేయండి. చాలా చక్కగా యూజ్ అవుతుంది. సో మనకి ఇంట్లో కార్బన్ పేపర్ లేకపోయినా కూడా ఒక వైట్ పేపర్ ఉంటే చాలండి. చాలా ఈజీగా సింపుల్గా దానిపైన కొద్దిగా ఆయిల్ వేసేసి కొద్దిగా డ్రై అయిన తర్వాత ఈ విధంగా మనకి ఏ డయాగ్రామ్ కావాలంటే అలాంటి ఇమేజ్ అయితే మనం చక్కగా ఈ విధంగా అయితే వేసుకోవచ్చు. ట్రై చేయండి. మరొక యూజ్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఒక పేపర్ అయితే తీసుకోండి. పేపర్ అంటే న్యూస్ పేపర్ కానీ లేదంటే ఇలా నోట్స్లో ఉన్నటువంటి పేపర్స్ ఉంటాయి కదండి. ఒక పేపర్ని తీసుకొని ఈ విధంగా దానిపైన కొద్దిగా ఇలా కాపీ పౌడర్ వేయండి. ఇలా కాపీ పౌడర్ వేసేసి మొత్తం కూడా ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఒక స్టీల్ ప్లేట్లో ఈ పేపర్ని పెట్టేసి ఇలా వెలిగించేసామనుకోండి, ఇంట్లో ఎటువంటి బ్యాడ్ స్మెల్ ఉన్నా కూడా అదంతా కూడా పోతుందండి. మనకి ఇప్పుడు వర్షాలు కొంచెం స్టార్ట్ అయినాయి కాబట్టి మనం ఇల్లు అంతా క్లీన్గా ఉంచినా కూడా ఒక్కోసారి బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది. సో అలాంటి బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండాలంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. ఈ విధంగా కాపీ పౌడర్ వేసేసి ఇలాగా పేపర్ని అయితే ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా వెలిగించేసి ఒక స్టీల్ ప్లేట్లో ఈ విధంగా పెట్టేసామనుకోండి, చక్కగా ఇది కాలుతూ ఉంటుంది కాబట్టి ఆ స్మెల్ అనేది చక్కగా వస్తుందండి. సో ఇప్పుడు నాకైతే మంచి స్మెల్ అయితే వస్తుంది. ఎందుకంటే కాపీ పౌడర్ కూడా వేసాను కాబట్టి అదంతా కాలిన తర్వాత ఇంకా పొగ వస్తుంది చూసారా, ఆ పొగ కూడా మంచి స్మెల్ అయితే వస్తుంది. ఒక ఘాటైన మంచి స్మెల్ అయితే వస్తుంది. సో ఇంట్లో ఎక్కువగా బ్యాడ్ స్మెల్ ఉన్నప్పుడు ఈ విధంగా ట్రై చేయండి. మంచి స్మెల్ వస్తుంది, ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉండదు. అలానే మనకి ఇలా వెలిగించడం వల్ల దోమలు, చిన్న చిన్న ఈగలు లాంటివి, చిన్న చిన్న దోమలు లాంటివి కిచెన్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి కదండి. ఈ విధంగా వెలిగించినా కూడా వీటి ఘాటు స్మెల్కి అవి దూరంగా పారిపోతాయండి. అంత చక్కగా వర్క్ అవుతుంది. ట్రై చేయండి. చూసారు కదా, ఈ విధంగా మనం ఇలా పేపర్ని ఇలా వెలిగించేసామనుకోండి, కాపీ పౌడర్ వేసి చక్కగా ఈజీగా మనకి ఎటువంటి బ్యాడ్ స్మెల్ లేకుండా ఇలా అయితే చేసుకోవచ్చు. ట్రై చేయండి. వచ్చేటటువంటి ఆ స్మెల్ మంచి స్మెల్ అయితే వస్తుందండి. కాపీ పౌడర్ కూడా వేసాం కాబట్టి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. వ్యాజ్లైన్ మన ఫేస్కి స్కిన్కే కాదండి, ఈ విధంగా కూడా యూజ్ చేసుకోవచ్చు. అది ఎలా అనుకుంటున్నారా, ఈ విధంగా కొద్దిగా వ్యాజ్లైన్ తీసుకొని ఇలా కొద్దిగా కాటన్ తీసుకోవాలి. వ్యాజ్లైన్ అప్లై చేసి మన ఇంట్లో అంతా క్లీన్ చేస్తూ ఉంటాం, కానీ స్విచ్ బోర్డుల పైన బాగా డస్ట్ పట్టేసి అలానే ఉండిపోతూ ఉంటుంది. సో ఎలాంటి డస్ట్ ఉన్నా మరకలు ఉన్నా ఈజీగా ఈ విధంగా అయితే క్లీన్ చేసుకోవచ్చండి. ముందుగా ఇలా క్లీన్ చేసే ముందు మెయిన్ ఆఫ్ చేసేసేయండి. సో మెయిన్ ఆఫ్ చేస్తే మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఎందుకంటే మెయిన్ ఆఫ్ చేయకుండా ఈ విధంగా క్లీన్ చేసామనుకోండి, ఒక్కొక్కరికి మరి లూజ్ కలెక్షన్ కూడా ఉంటూ ఉంటుంది. కరెంట్ అంటే నమ్మే పని లేదు కాబట్టి ఈ విధంగా మనం మెయిన్ ఆఫ్ చేసేసి ఇలా క్లీన్ చేసుకుంటే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో ఈ విధంగా క్లీన్ చేసేసుకుంటే దీనిపైన ఉన్నటువంటి డస్ట్ కానీ ఇలా మరకలు కానీ ఈజీగా క్లీన్ అయిపోతాయి. చూసారు కదా ఎంత డస్ట్ అయితే వచ్చిందో. సో ఈ విధంగా అయితే క్లీన్ చేయండి. చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. దువ్వెనలు మనం అప్పుడప్పుడు క్లీన్ చేస్తూ ఉంటాం కదండి. మనం ఈ విధంగా అప్పటికప్పుడు దువ్వెనలు క్లీన్ చేయాలి అంటే, మరి బయటికి వెళ్ళాలంటే హడావుడిగా దువ్వెనలు క్లీన్ చేసే టైం లేదు అనుకున్నప్పుడు, క్లీన్ చేసే టైం లేదు అనుకున్నప్పుడు ఈ విధంగా దువ్వెనలపై కొద్దిగా ఫేస్ పౌడర్ వేయండి. ఇలా ఫేస్ పౌడర్ వేసేసి పాతది టూత్ బ్రష్ ఒకటి తీసుకొని ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, అప్పటికప్పుడు ఈ విధంగా దీనిపైన ఉన్నటువంటి డస్ట్ కానీ జిడ్డు కానీ మరకలు కానీ ఇవన్నీ కూడా తొలగిపోతాయండి. చక్కగా దువ్వెనలు అయితే మధ్య మధ్యలో ఉన్నటువంటి డస్ట్ అంతా కూడా ఈజీగా క్లీన్ అయిపోతుంది. సో మీకు పౌడర్ ఇష్టం లేదా అనుకోండి, వరి పిండి కానీ గోధుమ పిండి కానీ ఇలా పిండిలు ఏవైనా కూడా కొద్దిగా పిండి అయినా వేసేసి ఈ విధంగా చక్కగా క్లీన్ చేసుకోవచ్చండి. సో ఇది చక్కగా వర్క్ అయిందండి. నాకైతే చాలా ఈజీగా సింపుల్గా ఇలా క్లీన్ చేసుకోవచ్చు. ఎటువంటి బ్యాడ్ స్మెల్ ఉండదు. జిడ్డు ఉన్నా తొలగిపోతుంది, డస్ట్ ఉన్నా పోతుంది. సో మరకలు ఉన్నా ఇలా దువ్వెనపై మనకు తెలియని ఇట్లా క్రిములు కూడా ఉండిపోతూ ఉంటాయి. సో ఇలా మనం క్లీన్ చేసుకోవడం వల్ల ఇదంతా కూడా చక్కగా తొలగిపోతుందండి. సో జిడ్డు మనం కొబ్బరి నూనె అది పెట్టుకుంటూ ఉంటాం కాబట్టి జిడ్డు కూడా ఉంటూ ఉంటుంది. ఇలా దువ్వెనల పైన అది కూడా ఉండదండి. చాలా చక్కగా క్లీన్ అయిపోతుంది. సో ఇంట్లో దువ్వెనలు ఉన్నప్పుడు ఈ విధంగా అప్పటికప్పుడు ఎటువంటి సోపు లిక్విడ్ లేకుండా ఈజీగా పౌడర్తో ఈ విధంగా అయితే క్లీన్ చేసేసుకోవచ్చు. చాలా ఈజీ ట్రిక్ అండి. ఒకసారి ట్రై చేసి చూడండి. హడావిడిగా ఉన్నప్పుడు మనకి క్లీన్ చేయడానికి మరి టైం లేదు అనుకున్నప్పుడు ఈ విధంగా కొద్దిగా ఫేస్ పౌడర్ వేసేసి ఇలా క్లీన్ చేసుకోవచ్చు. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. మరి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ అండి ఒక్కసారి ప్రీవియస్ డే చూసి మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మరి ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించే ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. సో మరి వీడియోకి ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ హైప్ వల్ల మన ఛానల్ ఇంకా మరి కొంతమందికి రీచ్ అవుతుంది. సో వేరే వాళ్ళకి కూడా మరి ఈ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉంటాయి కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. మరి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. మరి చిన్న మరి
షేర్ కూడా ఇస్తారని, మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్తో చిన్న లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఒక గెరిటెని తీసుకోండి, గుంట గెరిటెని తీసుకొని దానిలోకి నేను నువ్వుల నూనె తీసుకుని వేస్తున్నానండి. మీకు కనిపిస్తుంది కదా, నేను లైవ్లో చూపిస్తున్నా చూడండి. నువ్వుల నూనె ఒక 2 స్పూన్స్ అయితే తీసుకున్నాను. తీసుకొని ఇలా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మంట మీద ఇలాగా కొద్దిగా హీట్ వచ్చిన తర్వాత దానిలో ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసేసుకోండి. పసుపు వేసేసుకొని బాగా మరిగించుకోండి. ఇలా మరిగించుకున్నటువంటి ఈ ఆయిల్ని మనకి వర్క్ ఎక్కువగా ఉన్నప్పుడు ఇంట్లో ఆడవాళ్ళకి ఎక్కువగా నిలబడి వంట చేయాలన్నా కొంచెం ఎక్కువగా వర్క్ ఎక్కువగా ఉంటుంది కదండి. అలాంటప్పుడు మనకి కాళ్ళు నొప్పులు, మరి కేళ్ళ నొప్పులు ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. అరికాళ్ళు మంటలు ఇలాంటివి వస్తూ ఉంటాయి కదా. అవన్నీ కూడా పోవాలంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. ఎటువంటి మెడిసిన్ లేకుండా ఇంట్లో న్యాచురల్గా ఒకసారి ఈ ట్రిక్ని మీరు ట్రై చేయండి, అద్భుతంగా వర్క్ అవుతుంది. మీరు ఎప్పుడు రాసుకున్నా సరే ఈ విధంగా కొద్దిగా గోరువెచ్చలుగా ఉండేటట్లు చూసుకోండి. సో ఈ విధంగా అరికాళ్ళు మంటలు కానీ, అరికాళ్ళు నొప్పులు కానీ, వాపులు కానీ, అలానే మనకి బాగా పట్టేసినట్టు కండరాలు కూడా బిగుతుగా అనిపించి నొప్పులు వచ్చేస్తూ ఉంటాయి. సో అలాంటి నొప్పులు కూడా చక్కగా తొలగిపోతాయండి. ఇది నైట్ టైంలో పడుకునే ముందు ఈ విధంగా రాశారనుకోండి, చక్కగా వర్క్ అవుతుంది. మీరు నువ్వుల నూనె లేకపోయిందనుకోండి, కొబ్బరి నూనె అయినా వేసుకోవచ్చు. సో నువ్వుల నూనె ప్లేస్లో కొబ్బరి నూనె అయినా వేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో ఇలా ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది అనమాట. ఎటువంటి మెడిసిన్ లేకుండా, రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో చక్కగా ఉన్న వాటితోనే నొప్పులన్నీ కూడా తగ్గించేసుకోవచ్చు. ఇలా ట్రై చేసి చూడండి, అద్భుతంగా వర్క్ అవుతుంది. సో ఎటువంటి మెడిసిన్ ఒక్కటి కూడా వేసుకునే పని లేదండి. చాలా ఈజీగా సింపుల్గా ఈ విధంగా అయితే నొప్పులన్నీ కూడా తగ్గించేసుకోవచ్చు. మరి ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చాయా? నచ్చితే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఫాలో అవ్వండి. మరొక స్మాల్ రిక్వెస్ట్ అండి, మరి ఈ వీడియో మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో నాకు తెలియదు కానీ ప్లీజ్ అండి మీరు ఎక్కడి నుంచి చూసినా కూడా చిన్న కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే నా వీడియో ఎంతవరకు వెళ్తుందని తెలుసుకోవడం కోసమే ఫ్రెండ్స్. మరి మీకు ఎలాంటి టిప్స్ కావాలన్నా కూడా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఆ టిప్స్ అయితే మీకు షేర్ చేస్తాను. మరి ఈ టిప్స్ అన్నింటిలో మీకు ఏ టిప్స్ అయితే బాగా నచ్చాయో, ఏ టిప్స్ అయితే మీకు యూస్ఫుల్గా ఉన్నాయనేది ప్లీజ్ అండి చిన్న కమెంట్ చేయండి. ఎందుకంటే ఈ టిప్స్ మీకు యూస్ఫుల్గా ఉన్నాయా లేదనేది నాకు కూడా అర్థమవుతుంది కాబట్టి. ఓకేనండి, మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బై బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.